వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం గులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. అలా వాస్తు విషయాల్లో శ్రీవాస్తు ద్వారా పడమర గృహం అంటే వెస్ట్ రోడ్డు ఉన్న గృహం మనం ఈ మధ్యకాలంలో ఇవ్వడం జరిగింది. సరే, బిల్డింగ్ ఆల్మోస్ట్ 3 ఫ్లోర్లు G+3 స్లాబ్స్ కానీ వాల్స్ కానీ కంప్లీట్ అవ్వడం జరిగినాయి. అంటే సాధారణంగా వెస్ట్ ఫేస్ గృహాలంటే అందరూ కూడా నైరుతిలో మెట్లు అనే ఆలోచన, లేకపోతే ఇంటి లోపల లిఫ్ట్ అనే ఆలోచనతోనే మన దగ్గరికి ప్లాన్కి వస్తున్నారు. అయితే మనం ఇంటి లోపల లిఫ్ట్ అనేది సాధ్యమైనంత వరకు నేను ఏ గృహానికి ఇవ్వలేదు. అలాగే నైరుతి మెట్లు అనేది కూడా నేను చాలా మటుకు ఇవ్వలేదు, ఎవరికి ప్రిఫర్ చేయలేదు. ఆల్రెడీ ఉందండి, ఇలాగ ఉన్నది తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత మనం సంప్రదిస్తే దానికి ఏం చేసుకోవాలో చెప్పడం జరిగింది. కానీ కొత్తగా నిర్మించే పడమర గృహాలకి నేను పర్టికులర్గా నైరుతిలో మెట్లు దేనికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా పార్కింగ్ అనేది మనం తీసుకుంటున్నాం, ఉత్తరం మొత్తం పార్కింగ్ తీసుకుంటున్నాం. అలా తీసుకున్నప్పుడు మెట్లు ఏ భాగంలో ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు, పడమరలోనే ఉండాలనే రూల్ ఎక్కడా లేదు. సరే, ఇక్కడ ఈ గృహానికి వస్తే మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇక్కడ మనం వెస్ట్ రోడ్డు ఏదైతే ఉందో ఈ వెస్ట్ రోడ్డుకి శుభ్రంగా ఇది జస్ట్ యజమాన్ రూము. ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్ కావచ్చు, థర్డ్ ఫ్లోర్, ఈ 3 కూడా ఒకటే. గ్రౌండ్ ఆల్మోస్ట్ మొత్తం పార్కింగ్ ఇవ్వడం జరిగింది. నైరుతిలో చిన్న రూమ్ ఒకటి వాళ్ళు ఆఫీస్ లాగా ఏదో పెట్టుకుంటా ఉన్నారు. అలాగే ఆగ్నేయంలో వాచ్మెన్కి రూమ్ అనేది, మెట్లు యువతల చిన్న రూమ్ అనేది మనం కేటాయించడం జరిగింది. ఇక పైకి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే మనం ఇక్కడ ఆగ్నేయంలో స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చేటప్పుడు లిఫ్ట్ అనేది పూర్తిగా బయట వాయవ్యంలో ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డుకి దరిదాపు 4.5 feet అనేది ఇక్కడ వదిలేరు. సౌత్లో కూడా 3 feet దాకా వదిలేరు. ఈస్ట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8 feet ఉంది. అలాగే నార్త్ వచ్చేటప్పటికి 5 feet 6 inches దాకా వదిలేరు. సో ఈ విధంగా చుట్టుపక్కల మనం స్థలం కూడా వదలడం జరిగింది. సేమ్ టైం ఈ పక్కన ఏదైతే స్థలం వదిలేరో అది గృహంలో కలపకుండా సాధ్యమైనంత వరకు పిల్లర్ టు పిల్లరే మనం ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడైనా అంతే, పిల్లర్ టు పిల్లర్ అనేది గృహం ఉండాలి. కొంతమందికి ఏం చేస్తున్నాడు, 3 feet ఉన్నాయి కాబట్టి 1 feet మనం ఎక్స్టెన్షన్ చేసుకుందాము, 1.5 feet ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ విధంగా నిర్మాణం చేసుకుంటున్నారు. అలాగే వెస్ట్లో కూడా 1 feet ఎక్స్టెన్షన్ చేసుకొని 1.5 feet ఎక్స్టెన్షన్ చేసుకొని దీన్ని బెడ్రూమ్ పెరుగుతుందనో, లేకపోతే ఈ కిచెన్ పార్ట్ పెరుగుతుందనో, డైనింగ్ పెరుగుతుందనో కలుపుకుంటున్నారు. సో సాధ్యమైనంత వరకు మనం ఈ విధంగా ఎప్పుడు కూడా నిర్మాణాలు అనేది చేయకూడదు. పిల్లర్ టు పిల్లర్ అనేది మనం నియమంగా చేసుకొని చక్కగా ఎండ్ పిల్లర్ ఎక్కడుందో ఆ ప్రాంతంలోనే మనం గృహం అనేది ఇవ్వడం జరిగింది. చక్కగా స్టెప్స్ ఎక్కిన తర్వాత దీనికి ఈశాన్యంలో మనం ద్వారం పెట్టాము. ఇంకో భాగం వచ్చేటప్పటికి బుధస్థానం, అంటే 3 భాగాల తర్వాత, అంటే ఇందులో కూడా ద్వారాల్లో కూడా మనకి స్థానాలు ఉంటాయి. చంద్రస్థానం, కుజస్థానం, సూర్యస్థానం, రవిస్థానం, అలాగే బుధస్థానం, గురుస్థానం, ఇట్లా. సో మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ ది హౌస్ దగ్గర, అంటే బుధ గురు స్థానాలు ఎక్కడైతే మనకు కలుస్తాయో ఆ భాగంలో మనం ఈ ద్వారం అనేది, ఉత్తర ద్వారం అనేది ప్రధానంగా చేసాం. ఎప్పుడైతే ఇలా ఉంటుందో మీరు చూస్తే ఈ కారిడార్ అనేది తూర్పు ఉత్తరం చక్కగా ఇది ఒక 4 feet ఉత్తరం వైపు, తూర్పు వైపు ఆల్మోస్ట్ 7 feet స్టెప్స్ బార్ ఏదైతే ఉంటుందో మనకి కారిడార్ వస్తుంది. చక్కగా ఓపెన్ కారిడారు. లోపలికి వెళ్ళంగానే చిన్న హాల్, సిట్టింగ్ చిన్నదంటే ఆల్మోస్ట్ ఇది కూడా 9 లోపల చెప్తున్నాను 9/13 దాకా ఉంటుంది. సో ఇది హాల్లో ఉంటుంది. ఈ మధ్య భాగం మొత్తం లివింగ్ అండ్ డైనింగ్ అంతా కూడా ఓపెన్గా ఉంటుంది. పూజ గది అనేది కిచెన్ లోపల ఇవ్వడం జరిగింది. ఇంకోటి వాష్ ఏరియా అనేది కిచెన్ పక్కన ఏదైతే ఇచ్చామో ఇందులోనే మనం కామన్ టాయిలెట్ ఇట్లా లోపల కంటే వద్దులేండి బయటికి ఇచ్చుకుందాం అనుకున్నారు. సో నో ప్రాబ్లం అని చెప్పి మనం ఏదైతే వాష్ ఏరియా ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే కామన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఇటు నుంచి కూడా కనెక్షన్ పెట్టుకుంటా ఉన్నారు, ఈ బెడ్రూమ్ నుంచి కూడా, అంటే గెస్ట్ బెడ్రూమ్ లాంటిది ఇది. సో దీనికి కూడా మనం ఓకే చెప్పాము. తద్వారా ఈ బెడ్రూమ్ కూడా ఒకటి అటాచ్డ్ వచ్చినట్టు ఉంటుంది, సేమ్ టైం కామన్గా కూడా ఉంటుంది. సో 2 బెడ్రూమ్లు
ఈ బెడ్రూమ్కి ఈ భాగంలో టాయిలెట్ అనేది వచ్చింది. ఇక్కడ చిన్న ఓపెన్ బాల్కనీ, అంటే ఇంటర్నల్గా ఒక బాల్కనీ అనేది ఇవ్వటం జరిగింది ఈ గృహానికి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా వాస్తుపరంగా ఇబ్బంది లేకుండా పడమర గ్రౌండ్ అంతా కూడా ఆల్మోస్ట్ అంటే పెద్ద ఏరియా కాబట్టి టోటల్గా మనం పార్కింగ్కి కేటాయించాం. ఇన్ కేసు అలా కాకపోయినా కూడా చిన్న గృహాలు అయితే అంటే 150 గజాలు లేదంటే 200 గజాలు గనక మనకు ఉన్నాయి అనుకున్నా కూడా గ్రౌండ్లో ఎప్పుడైతే మనం ఉత్తర భాగం పడమర నుంచి తూర్పు దాకా కనుక ఓపెన్ చేసుకోగలిగితే కిందన సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము మనకున్న పొడవు వెడల్పుని బట్టి మనం తీసుకోవచ్చు. తద్వారా మనకి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వస్తాయి. అలాగే వాయువ్యంలో లిఫ్ట్ పెట్టుకోవాలంటే సాధారణంగా అందరూ కూడా 3 అడుగులు ఎలాగో వదులుతున్నారు, 3-3.5 అడుగులు వదులుతున్నారు ఉత్తరంలో. ఎందుకంటే సందు ఉండాలి, మనం ఉత్తరం నడక కూడా చేసుకోవాలని చెప్పి. నేను ఇంకొక అడుగున్నర ఎక్కువ తీసుకోమని చెప్పాను. అంటే వాళ్ళకున్న స్థలాన్ని బట్టి, అందరికీ అంత స్థలం ఉంటుందని కాదు. ఒకవేళ 30 అడుగులు పైన లేకపోతే 25 అడుగులు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది మనకున్న స్థలాన్ని బట్టి మనం అది చేసుకోవచ్చు. లిఫ్ట్ కంపల్సరీ, ఎందుకంటే ఇవాళ రేపు అందరూ లిఫ్ట్ ప్రొసెస్ చేసుకుంటున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి భాగాల్లో ఈ భాగంలో పెడుతున్నారు. తూర్పులో అయితే, ఉత్తరంలో అయితే కరెక్ట్గా సెంటర్లోనే ఇక్కడ ఈ భాగంలో పెడుతున్నారు. సో ఆ విధంగా కాకుండా, అంటే పూజ గది వెనకాల కాకుండా, లేదంటే ఉత్తరం మధ్య భాగంలో కాకుండా ఈ విధంగా పూర్తిగా బయట ఇచ్చుకోవడం ద్వారా మీకు ఇబ్బంది ఉండదు, శాస్త్రపరంగా కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వన్స్ మనం ఈ భాగంలో ఇచ్చామనుకోండి, ఈ భాగం అనేది మనకు కట్ అయిపోతుంది, తెలియకుండానే ఇది లిఫ్ట్ అనేది బయట ఉంటుంది పొజిషన్. లేదు మనం ఇలానే లిఫ్ట్ ఇచ్చుకోవాలి లోపలికి, మనం మిగతా పోర్షన్లు కాకుండా ఓన్లీ మన పోర్షన్కి ఇచ్చుకోవాలనుకున్నప్పుడు ఇటు ఇచ్చుకొని ఎంట్రన్స్ అనేది లోపల ఇటు భాగం కానీ చేసుకోవచ్చు. అంతేగాని లిఫ్ట్ని టోటల్గా బయటికి ఎక్స్పోజ్ చేయకుండా మనం పూర్తిగా వాయువ్యంలో లిఫ్ట్ 2 వైపులా నడకుండేటట్టు, 2 వైపులా వైబ్రేషన్ వచ్చేటట్టు మనం ఈ గృహం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి వాస్తుపరంగా నిర్మాణం చేసుకున్నప్పుడు పడమర గృహాలు కావచ్చు, లేకపోతే దక్షిణ గృహాలు కావచ్చు, సాధ్యమైనంత వరకు నియమాలు బేసిక్స్ తప్పకుండా మనం చేసుకుంటే ఆ గృహంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఎన్ని గజాలు ఉన్నా కానీ, అది 100 కావచ్చు, 150 కావచ్చు. మనం ఇంతకుముందు దక్షిణంలో 85 గజాలది కూడా మనం ఇవ్వడం జరిగింది, అది కూడా మనం చూపించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిర్మాణం చేసుకునేటప్పుడే పిల్లర్స్ కావచ్చు అన్నీ కూడా ముందే ప్లానింగ్ చేసుకోవాలి. వన్స్ సాధ్యమైనంత వరకు అందరూ ఏంటంటే ప్లాన్ డిజైన్ చేసుకుంటారు, దాంట్లో పిల్లర్ నియమాలు చూసుకోరు. ఒక్కోసారి ఆ పిల్లర్స్ కూడా ముందుకి వెనక్కి అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నిర్మాణం చేసే ముందే ప్లాన్తో పాటు పిల్లర్ పొజిషన్స్ కూడా ఏ భాగం ఎక్కువ ఉండాలి, ఏ భాగం తక్కువ ఉండాలి అనేది కూడా నిర్ణయం చేసుకున్నాం. ఈ లిఫ్ట్ స్టెప్స్ విషయంలో కొద్దిగా ఆలోచన చేసి నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. తద్వారా ఆ గృహంలో ఉండేవాళ్ళు దీర్ఘకాలికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.